నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మార్చి 15, 2020 నాడు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి బరానీకి వృద్ధ దంపతులు 77 సంవత్సరాల భర్త, 72 సంవత్సరాల భార్య ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ బుక్ చేసుకుని ట్రైన్ ఎక్కారు. ట్రైన్ కొంత దూరం ట్రావెల్ అయినాక టీసీ వచ్చి టికెట్ అడిగాడు. టికెట్ వాళ్ళు కన్ఫర్మేషన్ అయినట్టుగా కూడా చూపించారు. అయినా కూడా అతను నమ్మలేదు. నమ్మకుండా మీరు ఫైన్ కట్టవలసిందే, ఇది రిజర్వ్ కాలేదు, మీకు టికెట్ ఇది చెల్లదు అని చెప్పేసి 6,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఫైన్ అని ఇంపోజ్ చేసి కలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరి దంపతులు ఊరుకోకుండా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం బెంగళూరులోని కేసు ఫైల్ చేశారు. మేము టికెట్ కొనుక్కున్నాము, ఏసీలో ట్రావెల్ చేసినా కూడా మమ్మల్ని నష్టపరిహారం కట్టమని చెప్పేసి హెరాస్ చేస్తూ కన్సర్న్ టీసీ మా దగ్గర డబ్బులు వసూలు చేశాడు కాబట్టి మాకు నష్టపరిహారం చెల్లించవలసిందే అంటే, ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ఇది రైల్వే డిపార్ట్మెంట్దే తప్పు, టికెట్ కొనుక్కున్నా కూడా లేదు అని చెప్పేసి నష్టపరిహారం చెల్లించమని చెప్పేసి ఇట్లా ఇంపోజ్ చేయడం ఎంతవరకు భావ్యం, వృద్ధ దంపతుల్ని హెరాస్ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి టికెట్టు ధరతో పాటు 60,000 రూపాయలు నష్టపరిహారం, 10,000 రూపాయలు కోర్టు ఖర్చులు ఇవ్వాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్లా వృద్ధ దంపతులు టికెట్ కొనుక్కున్న తర్వాత కూడా చూపించినా కూడా ఇది చెల్లదు, ఇది మీకు రిజర్వేషన్ లేదు, మీరు తప్పుగా ట్రైన్ ఎక్కారు కాబట్టి టికెట్లెస్ ట్రావెల్గానే మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నాను అని చెప్పేసి 60,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి హెరాస్తోని చేశారని చెప్పేసి వృద్ధ దంపతులు ఎలిగేషన్తో కోర్టు కేసు డిస్ట్రిక్ట్ కమిషన్లో వేస్తే ఇరుపక్షాలు వాదనలు విన్న తర్వాత ఇది రైల్వే డిపార్ట్మెంట్దే తప్పు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చి ఇట్లా నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.